రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ బోణిగొట్టింది. 12వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి 100 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 11వ వార్డులో కూడా బీఆర్ఎస్ ముందంజలో ఉంది. ఇబ్రహీంపట్నంలో ఒక వార్డును బీఆర్ఎస్ గెలుచుకుంది. మరొక వార్డులో ముందంజలో కనపడుతోంది. 100 ఓట్ల మెజారిటీతో ఒక వార్డును గెలుపొందింది బీఆర్ఎస్ అభ్యర్థి 12వ వార్డులో గెలిచారు. 11వ వార్డులో కూడా ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది బీఆర్ఎస్. అయితే ఇబ్రహీంపట్నానికి సంబంధించి అక్కడ కౌంటింగ్ సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి ప్రేమ్ లైన్లో ఉన్నారు. ప్రేమ్, సంతోష్, ఈ రోజు ఇబ్రహీంపట్నంలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు కూడా మొదటి ఫలితం కూడా విడుదలైంది. ఇందులో భాగంగా కూడా అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి కూడా 12వ వార్డులో సుమారు 100 ఓట్లతో గెలుపొందాడు. అలాగే దాంతో పాటు కూడా అటు 11వ వార్డుకు సంబంధించినటువంటి అభ్యర్థి అటు కొండ్రు శ్రీలత కూడా ఇప్పుడే ముందంజలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి మెజార్టీ కూడా ఇప్పటికీ రిలీజ్ అవ్వలేదు. కేవలం అటు 12వ వార్డుకు సంబంధించినటువంటి వార్డులోనే త్రిలోక్ అనేటువంటి అభ్యర్థి కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా గెలుపొందాడు. అటు బీఆర్ఎస్ సంబంధించిన శ్రేణులు కూడా అటు వారికి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా అటు బయట సంబరాలు చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తున్నది. ఏదేమైనప్పటికీ కూడా ఇటు ఎంతో హోరాహోరీగా ఉన్నటువంటి ఒక ఎన్నికల ఫలితాల విషయంలో కూడా ఇబ్రహీంపట్నం సంబంధించి మొదటి ఫలితం కూడా అటు బీఆర్ఎస్ పార్టీ దక్కించుకోవడంతో కూడా ఇక్కడ చాలా గందరగోళ పరిస్థితులు కూడా నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మల్రెడ్డి రంగారెడ్డికి సంబంధించినటువంటి నియోజకవర్గం, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కువగా అటు చైర్మన్ పదవిని కూడా దక్కించుకునే దిశగా కూడా కీలకమైనటువంటి పాములు కూడా కలిపినటువంటి సందర్భం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే అటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థి మొదటి ఫలితంలో గెలుపు ప్రకటించడంతో కాస్త గందరగోళ పరిస్థితి కూడా ఎదురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు 11వ వార్డుకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి కూడా అటు ముందంజలో ఉండడంతో పాటు కూడా గెలుపొందుతుందన్నటువంటి సంకేతాలు కూడా ఇప్పటికే విడుదలైనాయి. ఈ నేపథ్యంలోనే అటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఇక్కడ ముందంజలో ఉండేటువంటి అవకాశం ఉండబోతుందని చెప్పి స్థానికంగా కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అటు ఈరోజు మొదటి రౌండ్ లో 12 వార్డులకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అందులో 12వ వార్డు ఇప్పటికే ఫలితాలు వెలువగా అటు 11వ వార్డుకు సంబంధించిన ఫలితాలు కూడా మరికొద్దిసేపట్లోనే అఫీషియల్ గా కూడా విడుదల చేయబోతున్నారు. ఇలా సుమారుగా మరో గంటలో ఈ యొక్క మొదటి రౌండ్ కు సంబంధించినటువంటి ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ కూడా అంతా పూర్తయ్యేటటువంటి అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఈ యొక్క 12వ వార్డుకు సంబంధించినటువంటి పోలింగ్ సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ కూడా అఫీషియల్ గా కూడా విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా అటు నోటా మినహా కూడా అటు ప్రస్తుతం మనం చూసుకోవచ్చు దీంట్లో 5 అభ్యర్థులు కూడా పాల్గొనడం జరిగింది. అటు ముఖ్యంగా మొదట కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఆర్పుల చంద్రయ్యకు 216 ఓట్లు రాగా 100 ఓట్ల మెజార్టీతో త్రిలోక్ కుమార్ కూడా 316 ఓట్లతో కూడా గెలుపొందారు. అటు మొత్తం పోలైనటువంటి ఓట్లలో భాగంగా కూడా 656 ఓట్లు పోలవగా అందులో నోటాకి 2 ఓట్లు, 9 ఓట్లు చెల్లని ఓట్లుగా కూడా నమోదయ్యాయి. అటు ఏదేమైనప్పటికీ కూడా 100 ఓట్ల మెజార్టీతో కూడా అటు త్రిలోక్ కుమార్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి కూడా 12వ వార్డులో గెలుపొందారు. దీనికి సంబంధించి అటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. సంతోష్.